అందరికీ నమస్కారం. పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం. మా నలుగురు అన్న తమ్ముళ్లకు ఒకే ఒక చెల్లి ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేది. కానీ ఆమె కాలు లేని వికలాంగురాలు. మా చెల్లి పరిస్థితి చూసి మాకు చాలా బాధ వేసేది. మేము ఎప్పుడైతే పని కోసం బయటికి వెళ్తామో అప్పుడు ఇంటి బయట నుండి తాళం వేసేవాళ్ళం. ఎందుకంటే ఆమె ఎప్పుడూ మంచం మీద పడుకొని ఉండేది. ఒకవేళ తను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆమె నేలపైన పాక్కుంటూ లేదా వీల్ చైర్ని ఉపయోగించుకొని వెళ్ళేది. సమయం ఇలాగే గడిచిపోతుంది. ఒకరోజు నాకు నా చెల్లెల మీద అనుమానం రావటం మొదలయ్యింది. ఎందుకంటే మేము ఇంటికి ఎప్పుడు వచ్చినా నా చెల్లెలు అందంగా ముస్తాబై కూర్చొని ఉండేది. తను ఎప్పుడు కొత్త బట్టలు వేసుకొని ఉండేది. ఈ అనుమానం వల్ల ఒకరోజు నేను త్వరగా ఇంట్లోకి గోడ దూకి వచ్చి నా ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ప్రాణం పోయినంత పనయ్యింది. ఎందుకంటే నా చెల్లెలు నా పేరు రాజా. నేను చాలా పేద కుటుంబానికి చెందినవాణ్ణి. మాకు 2 పూటలా భోజనం దొరకటం కూడా చాలా కష్టంగా మారింది. నేను పుట్టక ముందు నుంచే మా అమ్మా నాన్నల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఒకరితో ఒకరు మంచిగా ప్రేమగా మాట్లాడుకుంది నేను చూడనే లేదు. నిజానికి మా అమ్మ చాలా మంచిది మరియు దయగల మనిషి. ఆమె మా నాన్న ప్రవర్తనను పట్టించుకోకుండగా మా పెంపకంపై దృష్టి సారించింది. మా నాన్నగారికి ఒక టైలర్ షాప్ ఉంది. ఈ షాపు ద్వారా వచ్చిన డబ్బుల్లో సగానికి పైగా ఆ షాపు అద్దెకు ఖర్చు చేసేవారు. ఇక మిగిలిన డబ్బులతో నెలనర ఇంటి ఖర్చులను భరించటం కూడా చాలా కష్టంగా మారింది. ఈ విధంగా మా ఇంట్లో తగాదాలు ఎక్కువ అయ్యేవి. పైనుంచి మేము 5గురం అన్నా చెల్లెళ్ళం ఉన్నాము. అందులో మాకు ఒకే ఒక చెల్లి ఉంది. ఆమె వికలాంగురాలు కావటంతో ఆమెకు సంబంధించిన మందులు మరియు వాటి ఖర్చులు కూడా మాపైనే ఉన్నాయి. దానివల్ల మా నాన్నగారికి మరింత కోపం వచ్చేది. అయితే ఆమె అలా అనారోగ్యంగా ఉండటంలో ఆమె తప్పేమీ లేదు. నిజానికి ఆ భగవంతుడు ఆమెను పుట్టుకతోనే వికలాంగురాలిగా పుట్టించాడు. క్రమంగా మేము 5గురం అన్నా చెల్లెళ్ళం పెరుగుతూ వచ్చాము. మేము మా చెల్లెలకి చాలా చోట్ల ట్రీట్మెంట్ను అందించాము. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ఆమె ఒంట్లో ఉన్న ఈ లోపమే ఆమెకు అతిపెద్ద కష్టంగా మారింది. ఒకవేళ ఆమె వికలాంగురాలు అయి ఉండకపోతే ఆమె మా ఇంట్లో ఉండేది కాదు. నిజానికి ఆమె మా కుటుంబంలోనే చాలా అందమైన అమ్మాయిగా ఉండేది. నేను ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నాను. ఆ తర్వాత ఓ షాప్లో పనిచేయటం మొదలుపెట్టాను. మొదట్లో మా అమ్మ నాతో, రాజు, నువ్వు ముందు బాగా చదువుకో, ఇటువంటి పనులు చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ ఆ తర్వాత ఇంట్లో కొంత డబ్బు రావటం మొదలయ్యాక ఇంట్లో గొడవలు కూడా కాస్త తగ్గటంతో మా అమ్మ ఈ పని చెయ్యొద్దు అని నన్ను ఆపలేదు. అప్పుడు మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. కానీ మునుపటి కంటే మెరుగ్గా మారింది. ఇప్పుడు నా తమ్ముళ్ళు కూడా కొంత పని చేయటం ప్రారంభించారు. దానివల్ల ఇంట్లో పరిస్థితి బాగుపడుతూ వచ్చింది. మా నాన్న మమ్మల్ని తిట్టటం ఆపేశారు. అలాగే ఇంట్లో గొడవలు చేయటం కూడా మానేశారు. కానీ మా అమ్మతో అతని ప్రవర్తన బహుశా అది జీవితంలో ఎప్పటికీ మారకపోవచ్చు. నాన్న అమ్మతో ఏ విషయంపై గొడవపడి తిట్టేవాడో మాకు తెలియటం లేదు. అయితే అమ్మ మాత్రం ఈ మాటలన్నీ మౌనంగా వింటూ భరించేది. మేమంతా పని కోసం బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసేవాళ్ళం. కానీ ఇల్లు ఖాళీగా ఉండేది కాదు. బదులుగా మా 4 అన్నా తమ్ముళ్ళ ఒక్కగానొక్క చెల్లెలు రీమా ఉండేది. ఎందుకంటే ఆమె ఎక్కడికి వెళ్ళలేకపోయేది. మా అమ్మ తన పుట్టింటి వారింటికి వెళ్ళింది. మా చెల్లెలు ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు మేం బయట నుండి తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా అతిథులు వచ్చినా ఆమె వాళ్ళను హ్యాండిల్ చేయలేకపోయేది. ఈ విధంగా తాళం వేయటం వల్ల వచ్చి పోయే వాళ్లకు ఇంట్లో ఎవ్వరూ లేరు అని అనిపించేది. కానీ నాకు నా చెల్లెల్ని చూస్తే చాలా జాలి వేసేది. ఎందుకంటే మేమందరం బయటికి వెళ్ళినప్పుడు తను ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయేది. తను ఒక వికలాంగురాలు అవ్వటం వల్ల ఆమె రోజంతా అదే మంచం మీద పడుకొని ఉండేది. కానీ సడన్గా ఒకరోజు నాకు నా చెల్లెల మీద అనుమానం రావటం మొదలయ్యింది. ఆమెలో కొంత మార్పు రావటం నేను గమనించాను. అదేంటంటే తను లైట్గా మేకప్ వేసుకొని ఉంది. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తించలేదు. కానీ ఇలా ప్రతిరోజు జరగటం ప్రారంభమయ్యింది. పని ముగించుకొని మేము ఇంటికి వచ్చేసరికి మా చెల్లెలు అందంగా రెడీ అయి ఉండేది మరియు కొత్త బట్టలు కూడా వేసుకొని ఉండేది. కొన్ని రోజుల నుంచి ఆమె ఇలా ఎందుకు చేస్తుంది అన్న ఈ విషయం నన్ను బాధ పెట్టడం ప్రారంభించింది. కొన్ని రోజులు ఇలాగే గడిచాయి.
కొన్ని రోజుల కోసం పుట్టింటికి వెళ్ళిన మా అమ్మ కూడా ఇప్పుడు తిరిగి వచ్చేసింది. నేను మా అమ్మతో నా చెల్లెల గురించి మాట్లాడడం మొదలుపెట్టాను. మొదట్లో మా అమ్మ నా మాటల్ని పట్టించుకోకుండగా, పైగా ఇది నీ భ్రమ అయి ఉంటుంది అని చెప్పింది. కానీ మా అమ్మ తన కళ్ళతో ఇదంతా చూసి నా మాటను నమ్మటం మొదలుపెట్టింది. మా అమ్మ నాతో, బాబు, నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ విషయాన్ని ఎలాగో అలా నేను కనుక్కుంటాను అన్న అమ్మ మాటలు విన్న తర్వాత నా మనసుకు ప్రశాంతత లభించింది. మరుసటి రోజు ఒక అమ్మాయి మా ఇంటికి భోజనం తీసుకొని వచ్చింది. తను ఎవరో ఒక కొత్త అమ్మాయి. తనని ఇంతకుముందు ఎప్పుడూ మా ఏరియాలో చూడలేదు. మా అమ్మ కూడా నాలాగే చాలా ఆందోళన చెందింది. 2 రోజుల క్రితమే కొత్తగా ఈ ఏరియాలోకి వచ్చాము అని ఆ అమ్మాయి చెప్పింది. అంటే దానర్థం తను మా పక్కింట్లో ఉంటుంది అని. ఆ అమ్మాయి మాతో చాలా చక్కగా మాట్లాడుతుంది. మా అమ్మతో కూడా చాలా బాగా కలిసిపోయి మాట్లాడడం మొదలుపెట్టింది. చెల్లెలి విషయంలో మా అమ్మ నన్ను ఓదార్చటంతో నా మనసు తేలికయింది. కానీ నా చెల్లెలు చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరోజు నేను పని నుండి హఠాత్తుగా సెలవును పొందాను. మా అమ్మ రోజంతా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది మరియు నా చెల్లెలు తన వీల్ చైర్లో టెర్రస్ పైకి వెళ్ళి కూర్చునేది. ఒకరోజు నాకు తను టెర్రస్ పైన కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుంది అని అనిపించింది. నేను ఎప్పుడైనా కింద గదిలో కూర్చొని ఉన్నప్పుడు నాకిలా అనిపించేది, పైన ఎవరో మాట్లాడుతున్నారు అని. అందుకే ఒకరోజు మా చెల్లెలు డాబా మీద కూర్చొని ఉన్నప్పుడు నేను డాబా పైకి వెళ్ళి ఒకవైపు దాక్కున్నాను. అప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను. తను ఇంతకుముందు మా ఇంటికి కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వటానికి వచ్చిన అదే అమ్మాయి. తను నా చెల్లెలకు ఏదో సైగలు చేసి చెప్పింది. మా చెల్లెలు దొంగ చూపులు చూస్తూ చుట్టూ చూసింది. ఆ వీల్ చైర్ చక్రాలను తిప్పుతూ గోడ దగ్గరికి వెళ్ళింది. అంతలోనే ఆ అమ్మాయి కూడా గోడ దూకి మా చెల్లెల దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ గోడ దగ్గర కూర్చొని ఏ ఏ విషయాలు మాట్లాడుకున్నారో తెలియటం లేదు. వాళ్ళిద్దరూ చాలా చిన్న స్వరంతో గుసగుసలాడుకుంటున్నారు. బహుశా వాళ్లకు తెలిసిపోయిందేమో నేను టెర్రస్ మీద ఉన్నాను అన్న విషయం. అనవసరంగా నేను నా చెల్లెల మీద అనుమానపడ్డాను అని నన్ను నేను తిట్టుకోవటం మొదలుపెట్టాను. నిజానికి తను ఒక అమ్మాయిని తన స్నేహితురాలుగా చేసుకుంది. ఆమె తన గురించి మాత్రమే మాట్లాడుతుంది. కానీ ఆ మరుసటి రోజే ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి మా ఇంటికి మా చెల్లి పెళ్లి ప్రతిపాదనతో వచ్చింది. నేను కూడా ఆశ్చర్యపోయాను మరియు మా అమ్మ కూడా ఆశ్చర్యపోయి కొంతసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. సరే అని మేము వాళ్ళను స్వాగతించి వాళ్ళను ఒక గదిలో కూర్చోపెట్టాము. అప్పుడు మాకొక విషయం తెలిసింది. వాళ్ళకు ఒక కొడుకు ఉన్నాడు అని. అతడు డాక్టర్ చదువుకున్నాడు. వాళ్ళు అతని కోసమే మా చెల్లెల్ని అడగటానికి మా ఇంటికి వచ్చారు. ఆ అబ్బాయి ఫోటోను చూసి మేమంతా ఆశ్చర్యానికి లోనయ్యాము. ఎందుకంటే అతడు చాలా అందంగా యవ్వనంగా ఉన్నాడు. అతనిలో ఏ లోపం వెతకాలన్నా కానీ ఏ లోపం కనిపించటం లేదు. అంటే నా చెల్లెలు అందంగా లేదని కాదు, నా చెల్లెలు కూడా అందంగానే ఉంటుంది. కేవలం తన కాళ్ళు మాత్రమే సరిగ్గా ఉండవు. ఈ పెళ్లి చూపుల్లో భాగంగా మా చెల్లెల్ని వాళ్ళ ముందు కూర్చోబెట్టాము. ఎందుకంటే అతను మళ్ళీ ఒకసారి ఆమెను చూసి నిర్ణయం తీసుకోగలడు అని భావించాము. కానీ వాళ్ళందరూ నవ్వుతూ మాకు అమ్మాయి నచ్చింది అని చెప్పేశారు. ఆ వచ్చిన మహిళతో పాటు ఒక మగ వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు మాతో ఇలా చెప్పాడు, మీ చెల్లెలకి పూర్తిగా నయమైపోతుంది. మీరు ఆమెకు ఒక మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించండి అన్న ఆయన మాటలు విని మా మనసులో ఆశలు చిగురించాయి. మా చెల్లెలకి నయమవుతుందంటే తనకు తప్పనిసరిగా చికిత్సను చేయించాలి అని అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేను చెల్లెలకి చికిత్స చేయించాలని నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు తనని పట్టణంలోని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. వాళ్ళు మా చెల్లెల్ని చెకప్ చేసి చికిత్స చేయిస్తేనే నయమవుతుందని నమ్మకం కలిగించలేదు. కానీ చికిత్స కోసం నెలకి 1 నుంచి 2 లక్షల వరకు అవుతుంది అన్నారు. నేను నిరుత్సాహంతో ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చేసరికి ఏదో పెద్ద ఉపద్రవం వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే అమ్మ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయి ఉంది. నేను వెళ్ళి అమ్మను లేపాను. ఏం జరిగింది అని అడిగాను. ఎవరైతే చెల్లిని చూడటానికి వచ్చారో వాళ్ళు అప్పుడు చెల్లెల్ని బాగా పొగిడారు. కానీ ఇంటికి వెళ్ళాక సంబంధం చేసుకోమని కబురు పెట్టారు అని చెప్పింది. ఈ కారణంగానే అమ్మ ఈ విధంగా ఏడుస్తుంది. నా మనసు కూడా బాధేసింది. కానీ మా చెల్లెలి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తను పెళ్లి విషయంలో ఎన్నో కలలు కనింది. అవన్నీ క్షణాలలో పటాపంచలైపోయాయి.
తను బాగా ఏడుస్తుంది. మా పరిస్థితి పక్కన ఉంచి తనని సముదాయించాము. ఆ సమయంలో అమ్మ ఒక మాట చెప్పింది. ఏ విధంగా అయినా నా కూతురికి చికిత్స చేయించి తీరుతానని, తన పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తానని చెప్పింది. ఆమె మాట విని నాకు చాలా బాధ వేసింది. మా పరిస్థితులు కొంతవరకు బాగున్నాయి, కానీ చికిత్స కోసం నెలకి 1,00,000 నుండి 2,00,000 ఏర్పాటు చేసేంత కాదు. చెల్లెలికి ఆరోగ్యం కొంత కుదుటపడ్డాక అమ్మతో మాట్లాడితే, నువ్వేమీ ఇబ్బంది పడొద్దు, నాకొక మంచి డాక్టర్ తెలుసు, అతను ఎంతోమంది ఆడవాళ్ళకి మగవాళ్ళకు చికిత్సనందించాడు, వాళ్ళు కూడా చికిత్సకు ముందు ఇలాగే ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకంతా నయమైపోయింది అని అమ్మ చెప్పింది. అమ్మ మాట విని నేను కొంత కుదుటపడ్డాను. మరుసటి రోజు అమ్మ చెల్లెల్ని తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అమ్మ డాక్టర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆమె ముఖంలో ఆనందాన్ని మరియు ఉదాసీనతను చూశాను. అమ్మా, ఎందుకు ఇలా ఉన్నావు? డాక్టర్ గారు ఏమన్నారు అని అడిగాను. బాబు, నీ చెల్లెలు ట్రీట్మెంట్ ఇప్పించటంలో చాలా ఆలస్యమైపోయింది. ఆ దేవుడి దయ వల్ల ఆమెకు నయం అవ్వవచ్చు, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోవచ్చు అన్నారు డాక్టర్ గారు. అమ్మ మాటలు విని నాలోని ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఆయన ఒక పద్ధతి గురించి చెప్పారు. అది చేయటం వల్ల చెల్లెలి కాలు బాగుపడవచ్చు అన్నారు. ఆ పని 3 నెలల వరకు చెయ్యాలి. ఇవన్నీ చేసినా తన కాళ్ళల్లో జీవం రాకపోతే ఇక జీవితంలో తనకి బాగు కాదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా అమ్మ అదే పని చేయటం మొదలుపెట్టింది. రోజు కాళ్లకు నూనె రాసేది, తర్వాత మక్మల్ గుడ్డతో కాళ్లకు చుట్టేది. ఉదయం కొద్ది సమయం మాత్రమే ఆ గుడ్డను తీసేది. నా చెల్లెలి కాలు బాగవ్వటానికి మా అమ్మ రోజు ఈ పనే చేసేది. వస్తూ పోతూ మా నాన్న గొనుగుతూ ఉండేవాడు. మీరెంత చేసినా లాభం లేదు, తనకి నయం కాదు. ఇప్పటికే తన చికిత్స కోసం ఎంతో డబ్బును వృధా చేశాం, ఇప్పుడు కూడా వృధా చేస్తున్నాం. అప్పుడప్పుడు నాకు మా నాన్న మీద చాలా కోపం వచ్చేది. ఆయనకు తన పిల్లల మీద శ్రద్ధ లేదు, ప్రేమ లేదు. అసలు తన సంతానం గురించి ఎందుకు పట్టించుకోడో తెలియటం లేదు. నేనొకరోజు సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాను. మా చెల్లెల గది నుంచి శబ్దం రావటం గమనించాను. చెల్లెలు అమ్మతో మేడపైకి వెళ్ళాలని ఉంది అని చెప్తుంది. కానీ అమ్మ తనని నిరాకరిస్తూ, బయట చల్లగాలి ఉంది, నువ్వు తిరగకూడదు అని అంటుంది. కానీ నా చెల్లెలు వెళ్ళాలి అని మారం చేయటంతో అమ్మ గట్టిగా తిట్టి నోరు మోయించింది. చెల్లెలు ఏడుస్తూ, నాకు తెలుసు, మీరంతా నన్ను ఎప్పటికీ బాగుపడనివ్వరు అనింది. నా చెల్లెల మాటలకు నాకు చాలా కోపం వచ్చింది. తనకు బాగు చెయ్యాలని అమ్మ ఉదయం రాత్రి తేడా లేకుండా శ్రమిస్తుంది. కానీ మేము తనకు బాగు కాకూడదని అనుకుంటున్నామని ఎలా చెబుతుంది? అమ్మ నన్ను ప్రశాంతంగా ఉండు, కోప్పడొద్దు అనింది. కొంతసేపటికి అమ్మ చెల్లెలికి మేడ మీద వెళ్లేందుకు అనుమతినిచ్చింది. మేడ నుంచి దిగివచ్చాక తను నార్మల్ అయిపోయింది. నేను చెల్లెల్ని అడిగాను, నువ్వు మేడపైకి ఎందుకు వెళ్ళావు అని. తన స్నేహితురాల్ని కలవటానికి వెళ్ళాను అని చెప్పింది. తన మాటలపైన నాకు నమ్మకం కలగలేదు. నిన్ను ఎవరైతే మోసం చేశారో అలాంటి స్నేహితురాల్ని కలవటానికి నువ్వు వెళ్ళావా? నువ్వు వికలాంగురాలు అని తెలిసాక వాళ్ళు నీ భావాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండగా తమ అభిప్రాయాలను తెగించి చెప్పేశారు. నేను మొదట కూడా నీకు ఎదురయ్యే పరిస్థితుల గురించి వివరించాలనుకున్నాను, కానీ నా చెల్లెలు ఆనందంగా ఉంటే నాకు ఇంకేం అవసరం లేదు అని మౌనంగా ఉండిపోయాను. కానీ నాకేం తెలుసు పరిస్థితి మరింత దిగజారిపోతుందని. అమ్మా రీమా, నువ్వు నీ పరిస్థితిని పట్టించుకోకుండా విస్మరించి ఇక్కడి దాకా తీసుకొచ్చావు. నేను నీ నుండి ఇది ఊహించలేదు అని చెప్పి ఈరోజు నా మనసులో ఉండే భారాన్నంతా నేను దించేశాను. నా మాటలు విన్న తర్వాత తను నా వైపు తీక్షణంగా చూస్తూ, అన్నయ్య, మీరింత ఎక్కువగా బాధపడుతూ ఎందుకు మాట్లాడుతున్నారంటే మీకు అసలు విషయం తెలీదు. ఏ రోజైతే మీకంతా తెలుస్తుందో ఆ రోజు మీరు కూడా నాకు సహకారం అందిస్తారు. చెల్లెల మాటలు విని మొదట నేను ఆశ్చర్యపోయాను, కానీ అది తన పిచ్చితనమని ఆ విషయం వైపు ధ్యాస పెట్టలేదు. మా అమ్మ నా పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది. నేను ఆమెకు నాకు నచ్చిన అమ్మాయి గురించి చెప్పాను. అమ్మ సరేనంది. మరుసటి రోజు అమ్మ నా సంబంధం మాట్లాడటానికి వెళ్ళింది. కానీ అమ్మాయి తరపు వాళ్ళు అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకోలేదు అని చెప్పింది. ఇది విని నేను ఆశ్చర్యపోయాను, బాగా నిరుత్సాహానికి గురయ్యాను. కానీ నేను అన్ని నిర్ణయాలు అదృష్టంపై వదిలేశాను. ఎందుకంటే ఎవరినైతే నేను ఇష్టపడ్డానో వాళ్ళకి ఇష్టం లేకుండగా వాళ్ళతో సంబంధాన్ని కలుపుకోలేను. వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి అంగీకరించకపోతే ఏమైంది? వాళ్ళను బలవంతంగా అయితే ఒప్పించలేము కదా. మరుసటి రోజే అమ్మ మరియు నాన్న మధ్య జరిగిన గొడవ నాలో అనుమానపు బీజాన్ని రగిలించింది.
ఎప్పటిలాగే మా అమ్మ ఏడుస్తుంది. మా నాన్న గట్టిగా కేకలు వేస్తున్నారు. కానీ ఈసారి నాన్న మాట్లాడే మాటలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆయన మా అమ్మతో, "నువ్వు గడిచిన కాలం యొక్క ప్రతీకారాన్ని పిల్లలపై చూపిస్తానంటే నేను ఊరుకోను. నీకు విడాకులిచ్చేస్తాను" అన్నారు. మా అమ్మ ఏడుస్తూ, "నేనెందుకు పిల్లల చెడు కోరుకుంటాను" అంటుంది. అమ్మ నాన్న ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. చెల్లెలికి చికిత్స జరుగుతూ నెల కంటే ఎక్కువ రోజులైపోయింది. కానీ తన కాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపించటం లేదు. తన ఆరోగ్యం బాగు చేసి తనకు పెళ్లి చేయాలని మేము నిశ్చయించుకున్నాము. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇక తన ఆరోగ్యం బాగవ్వదు. తనకు మంచి సంబంధం వచ్చేది లేదు. ఈ విషయం గురించి ఆలోచించి ఇంటిల్లిపాది బాధలో ఉంది. నా చెల్లెలికి ఈ విషయం గురించి అస్సలు బాధ లేదు. బహుశా తను కలలలో జీవించటం అలవాటు చేసుకున్నట్టుంది. అందుకే తను ఈ మధ్య మేకప్ చేసుకొని మరీ డాబా మీదికి వెళ్తుంది. ఒకరోజు నేను మార్కెట్కు వెళ్తూ ఉంటే ఎవరినైతే నేను ఇష్టపడ్డానో ఆ అమ్మాయి నా కంటపడింది. ఆమెను చూడగానే ఆ రోజు వాళ్ళు నా సంబంధాన్ని తిరస్కరించిన విషయం గుర్తుకు వచ్చింది. నేనేమంత పెద్ద తప్పు చేశానని, లేక నాలో ఏం తక్కువయిందని మీరు నాతో సంబంధాన్ని తిరస్కరించారు? నా మాట విని తను ఉలిక్కిపడింది. ఈ విషయం నేను నిన్ను అడగాలి. నేనేమంత పాపం చేశానని మీ అమ్మ మా ఇంటికి వచ్చి నాపై లేనిపోని బురద చల్లింది. నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే చెప్పాల్సింది. అంతేకాని మీ అమ్మను మా ఇంటికి పంపి నాతో పాటు మా ఇంట్లో వాళ్ళ పరువును కూడా తీపించేశావు అంటూ తను ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన పరిస్థితి చూసి నేను ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయాను. నాకసలు నమ్మశక్యం కావటం లేదు. నేనేదైనా కలగన్నానా అనిపించింది. నేను ఇంటికి వచ్చి ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండగా, ఏమీ తినకుండగా మౌనంగా నిద్రపోయాను. రాత్రి అమ్మ నా దగ్గరికి వచ్చి, "నీ కోసం నేను కూడా ఇంతవరకు అన్నం తినలేదు. రా భోజనం చేద్దామనింది." అమ్మ నాపై చూపించే ఆప్యాయతకు ఆమెపై ప్రేమ పెరిగిపోయింది. ఆ అమ్మాయి తప్పకుండా నాతో అబద్ధం చెబుతుంది అనుకున్నాను. నేను అమ్మతో అడిగాను, "అమ్మా, వాళ్ళు నా సంబంధాన్ని ఎందుకు వద్దన్నారు అని." "మీ కొడుక్కు సొంతంగా బిజినెస్ లేదు, ఎక్కువ కూడా చదువుకోలేదు, ఇంట్లో సరిగ్గా ఉండడు. అయినా అన్నా చెల్లెళ్లకు పెళ్ళిళ్ళేమీ ఇవ్వలేదు. పైగా ఆ వికలాంగురాలు పెళ్లి పెటాకులు లేకుండగా ఆ ఇంట్లోనే పడి ఉంటుంది. నా కూతురు అక్కడికి వస్తే వాళ్లకు సేవ చేస్తూ పని చేసి చేసి చచ్చిపోతుంది" అన్నారు. ఈ మాట విని నాకు చాలా కోపం వచ్చింది. నన్ను నేను దోషిగా నిర్ణయించుకున్నాను. అమ్మతో వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తారని నేను అస్సలు ఊహించలేదు. కానీ నాకు మరుసటి రోజు చెల్లెలి స్నేహితురాలు ఎవరి సంబంధం అయితే తీసుకొని వచ్చిందో ఆ డాక్టర్ కనపడ్డాడు. వాళ్ళు వచ్చి సంబంధం చూసి బాగుందని చెప్పి మరుసటి రోజు పెళ్లి సంబంధం వద్దని కబురు పంపారు. అతన్ని చూడగానే నేను అతని కాలర్ పట్టుకున్నాను. "మీరు వద్దు అనుకుంటే నా చెల్లెల్లో ఆశలు ఎందుకు కల్పించారు?" అన్నాను. నా మాటలు విని అతను నాపై వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. "నువ్వు ఈ రకంగా ప్రశ్నలు అడగాలనుకుంటే వెళ్ళి మీ అమ్మని అడుగు. నీకో విషయం తెలుసా? మీ చెల్లెలికి సరైన చికిత్స అందిస్తే తనకు పూర్తిగా నయం అవుతుంది. కానీ మీ అమ్మ నీ చెల్లెలి సమస్య నయం కాకూడదు అనుకుంటుంది. అందుకే తను సరైన ట్రీట్మెంట్ ఇప్పించటం లేదు." ఈ మాట విని నాకు చాలా కోపం వచ్చింది. ఇతను కూడా మా అమ్మ మీదే అపవాద వేస్తున్నాడు. "నువ్వెవరివిరా మా అమ్మ మీద అపనింద వేయటానికి?" అన్నాను. "ఎందుకంటే నేను ఒక డాక్టర్ని. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీ అమ్మ మీద నేరం మోపటం లేదు. నువ్వు నిజం తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగు. ఆమె తన సంతానంతో ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తుందో అడుగు" అని అక్కడి నుంచి అతను కోపంగా వెళ్ళిపోయాడు. నేను ఈరోజు అమ్మతో మాట్లాడే తీరుతాను అని నిర్ణయించుకున్నాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా చెల్లెలు మరియు అమ్మ మధ్య గొడవ జరుగుతూ ఉంది. నన్ను చూసి అమ్మ నా దగ్గరికి వచ్చి, "నువ్వే నీ చెల్లిని సముదాయించు. ఆమెకి ఆ పిల్లవాడి ప్రేమ పిచ్చి పట్టింది. ఇప్పుడు తనకి మనమంతా తప్పు చేసే వాళ్ళంలా కనిపిస్తున్నాము" అంది. అప్పుడు నేను అమ్మతో, "అమ్మా, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అతనితో చెల్లి సంబంధాన్ని ఎందుకు నాశనం చేశావు? నేను చెప్పిన అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎటువంటి కారణం లేకుండగా ఎందుకు వాళ్ళ పైన అపనిందలు వేశావు? వాళ్ళ మర్యాద తీశావు? అదే విషయం జరుగుతున్నప్పుడు మా నాన్నగారు కూడా వచ్చారు. ఆయన ఇదంతా విని మా అమ్మ పైన కోపంతో విరుచుకుపడ్డారు. నేను నాన్నతో, "ఈరోజు మీరు అమ్మ పైన కోప్పడొద్దండి" అన్నాను. ఎందుకంటే నేను ఈరోజు అమ్మను ప్రశ్నిస్తున్నాను అని చెప్పాను. అమ్మ కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండగా మౌనంగా ఉండిపోయింది.
నేను అమ్మతో, అమ్మ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలా తెలుసుకున్నాను. ఆ అమ్మాయి నాకంతా చెప్పేసింది. మీరు సంబంధం మాట్లాడాల్సింది పోయి ఆ అమ్మాయి పరువును తీసొచ్చారు. చెల్లెలి కోసం ఏ సంబంధం అయితే వచ్చిందో వాళ్ళను కూడా మీరే సంబంధం కుదరదని వెనక్కి పంపారు. ఇప్పుడు ఆ డాక్టర్ నాతో ఇంకో విషయం కూడా చెప్పారు. నా చెల్లెలికి నయం కూడా అవుతుందని. కానీ మీరు ఆమెకు నయం కాకుండా చూస్తున్నారు అని. అమ్మా, నువ్వేం ఆశించి ఇవన్నీ చేస్తున్నావు? దీనివల్ల నీకు కలిగే లాభం ఏంటి? నీ కడుపులో పుట్టిన సంతానం బాధపడుతుంటే నీకు ఆనందంగా ఉంటుందా? చివరికి చెల్లి ఆరోగ్యంతో కూడా ఆడుకుంటున్నావా? ఇదంతా విని అమ్మ నిజం చెప్పటం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో నేను మా వంశంలోనే చాలా అందమైన అమ్మాయిని. నేను ఒక కుర్రవాడితో ప్రేమలో పడ్డాను. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. మా సంబంధం కూడా నిశ్చయం అయ్యింది. కానీ పెళ్లికి కొద్ది రోజుల ముందే అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి చాలా పెద్ద ధనవంతురాలు. అప్పుడే నేను అర్థం చేసుకున్నాను, ఈ ప్రపంచంలో ప్రేమ అనే మాటకి అర్థం లేదని. ప్రేమలో మోసపోవటంతో నేను చాలా రోజులు డిప్రెషన్కి గురయ్యాను. ఇలాగే వదిలేస్తే ఏమైపోతానో అని ఇంట్లో వాళ్ళు మీ నాన్నతో పెళ్లి జరిపించారు. కొద్ది రోజులకు నేనంతా మర్చిపోయాను. కానీ మీ నాన్న నా మొదటి ప్రేమను ఎల్లప్పుడూ కించపరుస్తూ తిట్టేవాళ్ళు. ఈ రోజుటికి కూడా అవే తిట్లు నేను పడుతూ ఉన్నాను. అందుకే నువ్వు ఎప్పుడైతే నీకు నచ్చిన అమ్మాయి గురించి చెప్పావో అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళే స్వయంగా పెళ్లి సంబంధం విరమించుకోవాలని, వాళ్ళ గురించి నీ గురించి లేనిపోనివన్నీ చెప్పాను. నీ చెల్లెలు వికలాంగురాలైనా తనకి మంచి సంబంధం వచ్చిందని ఆనందపడ్డాను. కానీ ఎప్పుడైతే ఈ సంబంధం రెండు వైపులా అమ్మాయి మరియు అబ్బాయి ఇష్టపడి చేసుకుంటున్నారని తెలిసిందో నేను స్వయంగా పెళ్లి సంబంధం కుదరదు అని చెప్పాను. మీరు కూడా ప్రేమ పేరుతో మోసపోకూడదని నా ఆలోచన. అందుకే నీ చెల్లెలు కాలుకున్న వ్యాధి 3 నెలల్లో తగ్గిపోతుందని డ్రామా నడిపాను. కానీ ఎప్పుడైతే తనకు పూర్తిగా నయం కాదని తెలిసిందో బహుశా అప్పుడు తను ఆ అబ్బాయిని మర్చిపోతుంది అనుకున్నాను. కానీ ఆ అబ్బాయి ఓ డాక్టర్. అతనే స్వయంగా నీ చెల్లికి చెప్పాడు నీకు నయం అయిపోతుంది అని. ఈ మాటలు చెప్పి అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. నేను నాన్నతో చెప్పాను, నాన్న, అమ్మ మా బాగోగులు చూసుకుంటూ తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసింది. మీరిప్పటికీ ఏ చిన్న విషయం జరిగినా తన గతమంతా ఎత్తి తిడుతూ ఉంటారు. ప్రేమించటం అంత పెద్ద నేరమైతే అవి మీ పిల్లలు కూడా చేశారు. మీరు మమ్మల్ని కొంచెమైనా ప్రేమిస్తూ ఉంటే ఈ రోజు తర్వాత అమ్మని ఈ విషయంపై ఎప్పుడూ తిట్టొద్దు. మొదట నాన్నగారి వ్యవహారం కొద్ది రోజులు సక్రమంగా ఉండేది. ఆ తర్వాత షరా మామూలే అయ్యింది. సంవత్సరాల నుంచి ఉన్న అలవాటు అది అకస్మాత్తుగా ఎలా పోతుంది? కానీ తర్వాత రాను రాను నాన్నలో మార్పు వచ్చింది. అమ్మ చెల్లి సంబంధాన్ని ఆ డాక్టర్తోనే నిశ్చయించింది. అమ్మ చేసిన తప్పుకు వాళ్ళతో క్షమాపణలు కోరుకుంది. ఇప్పుడు నా చెల్లెలికి సక్రమైన చికిత్స అందుతుంది. ఆమెలో చాలా మార్పు వచ్చింది. మెల్లగా నడవటం కూడా మొదలుపెట్టింది. నా చెల్లెల ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డ తర్వాత తన పెళ్లిని అంగరంగ వైభవంగా చేసి సంతోషంగా తనని అత్తారింటికి పంపాము. ఇంతలా ప్రేమించే భర్త దొరికినందుకు నా చెల్లెల అదృష్టానికి మేమంతా ఆనందపడ్డాము. నేను ఎవరినైతే ప్రేమించానో ఆ అమ్మాయికి వేరే చోట సంబంధం కుదిరిపోయింది. ఏ తల్లిదండ్రులైనా ఏ ఇంటి వాళ్ళైతే తమ కూతుర్ని అవమానించారో ఆ ఇంటికి వాళ్ళ కూతుర్ని కోడలుగా ఎలా పంపిస్తారు? అలా నా ప్రేమ నా నుంచి దూరం అయిపోయింది. కానీ నా చెల్లెలి జీవితం మాత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.